శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 15వ రోజు పారాయణం భాగవుతుంది. ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయిన ధృతరాష్ట్రుణ్ణి గురించి ధర్మరాజు ఏడుస్తూ ఉంటే విదురుడు వచ్చాడు. ధృతరాష్ట్రుడు ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా అని విదురుడిని అడిగాడు. తప్పో ఒప్పో విదురుడు మంచివాడని ధృతరాష్ట్రునికి తెలుసు. అందరూ పడుకున్నాక ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి, నాకు నిద్ర పట్టడం లేదు, ఏవైనా మంచి మాటలు చెప్పు అనేవాడు. అప్పుడు విదురుడు, నీకు ఎందుకు నిద్ర పట్టడం లేదు? దొంగలకి నిద్ర పట్టదు, నీవు దొంగవి. నీ తమ్ముడి పిల్లల రాజ్యాన్ని నీవు దొంగిలించావు, అందుకే ఆ ఆలోచన చేస్తున్నావు అని తిట్టేవాడు. రాత్రి అన్నీ తిట్టేసిన తర్వాత వాటిని విని ధృతరాష్ట్రుడు, నువ్వు బాగా తిట్టావు, నిజమే, నేను దొంగనే, ఏం చేస్తాను, నేను ఈ మోహంలోంచి బయటికి రాలేకపోతున్నాను అనేవాడు. కనీసం మనం ఒక మంచి వ్యక్తి దగ్గర సత్సాంగం చేసినప్పుడు తన తప్పును ఒప్పుకుని బుర్రకి పట్టినా లేకపోయినా రాత్రి మంచి మాటలు వినేవాడు. ఈ పుణ్యానికే విశ్వరూప సందర్శనంలో కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రునికి కళ్ళను ఇచ్చి దర్శనం చేయించాడు. జీవితంలో ఒక సత్పురుషుడి సహవాసం ఎంత గొప్పదో చూడండి. అటువంటి ధృతరాష్ట్రుడు గాంధారి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోతే విదురుడు ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలియదు అని కన్నుల నీరు పెట్టుకుని ఉన్నాడు. ఆ సమయానికి నారదుడు వచ్చాడు. నారదుడు ఎప్పుడు వచ్చినా జగత్ కళ్యాణమే, ఎందుకు ఏడుస్తున్నావు అని ధర్మరాజుని అడిగాడు. పాపం ఈ పెదనాన్నగారికి కళ్ళు లేవు, ఉత్తర దిక్కుకి తపస్సుకని వెళ్ళిపోయారు, ఆయన ఏమి తింటారు, ఎవరు పెడతారు అన్నాడు ధర్మరాజు. అప్పుడు నారదుడు, ఈ పిచ్చి ప్రశ్న మానేయి, ఎవరు పెడతారని అంటావేంటి? 2 కళ్ళు ఉన్న దానిని 4 కళ్ళు ఉన్నది తినేస్తోంది, 4 కాళ్ళు ఉన్న దానిని 2 కాళ్ళు ఉన్నవాడు బాణం వేసి కొట్టి చంపేస్తున్నాడు. సత్పురుషులను పోషించడానికి చెట్లు కాయలు కాసి పళ్ళు పండి అందవేమోనని కిందకి వంగి మరీ అందిస్తున్నాయి. కాయ కోసేశాక కొమ్మ పైకి మళ్ళీ వెళ్ళిపోతుంది. తనను నమ్ముకున్నవాడిని ఎలా పోషించాలో ఈశ్వరుడికి తెలుసు. మధ్యలో నీకెందుకు బెంగ? ఆటను వెళ్ళవలసిన స్థితికి అతను వెళ్ళాడు. మీ పెదనాన్న నడిచి ఉత్తర దిక్కున ఋషులు ఉండే ఆశ్రమానికి చేరుకున్నాడు అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు విదురుడు అని నా మాటలకు చాలా వైరాగ్యం పొందాడు. ఇవాటి నుంచి మీ పెదనాన్న ఇంద్రియాలన్నింటినీ వశం చేసుకుని అంతర్ముఖుడైపోయి ప్రాణాయామం చేసి మనస్సును ఈశ్వరుడి దగ్గర పెట్టేసి శరీరంను శోషింపజేసి యోగాగ్నిని ప్రజ్వరిల్లపజేసి 3 అగ్నిహోత్రాలను ఏకకాలం నందు వెలిగితే అటువంటి యోగాగ్ని యందు తన శరీరాన్ని బూడిద చేసేస్తాడు, బ్రహ్మము నందు చేరిపోతాడు. యోగాగ్ని వెలిగిపోతుంటే గాంధారి కూడా గమనించి తన భర్త వెళ్ళిపోతున్నాడని ఆ యోగాగ్నిలో తాను కూడా ప్రవేశించి శరీరం వదిలిపెట్టి ఇద్దరు బ్రహ్మాన్ని చేరిపోతారు, నువ్వు సంతోషించు అని చెప్పాడు. అర్జునుడు వెళ్ళి ఇప్పటికి 7 నెలలు అయింది. కృష్ణ భగవాన్ చూసి వస్తానని బయలుదేరాడు, కానీ ఇప్పటికి రాలేదు. ఎంచేత రాలేదు? ద్వారకా నగరంలో ఏం జరిగింది అని ఆశ్చర్యపోతూ విదురుణ్ణి, మీరు తీర్థయాత్రలు చేశారు కదా, అనేక క్షేత్రాలకు వెళ్ళారు కదా, ద్వారకా నగరం ఎలా ఉంది, కృష్ణ భగవానుడు క్షేమమేనా అని అడిగాడు. కృష్ణుడు నిర్యాణం పొందేశాడని విదురుడికి తెలుసు, కానీ కృష్ణ భగవానుడు నిర్యాణం చెందాడన్న అప్రీతకరమైన వార్త విదురుడు చెప్పలేదు. ఎంచేతంటే వాక్కుకి ఒక నియమం ఉంది, సత్యం బ్రూయత్ ప్రియం బ్రూయత్ న బ్రూయత్ సత్యం అప్రియం. సత్యమైన అప్రియమైన మాట చెప్పకూడదు. కృష్ణుడు వెళ్ళిపోయాడన్న మాట తనంత తాను తెలుస్తుంది, తెలిసేలోపే చెప్పేస్తే ధర్మరాజులు తట్టుకోలేరని విదురుడు చెప్పలేదు. కానీ ధర్మరాజు, నాకు కొన్ని దుర్నిమిత్తాలు కనబడుతున్నాయి, ఈ దుర్నిమిత్తాలు చూస్తే అవతార పురుషుడై ధర్మమును 4 పాదములు నడిపించి ఈ లోకాలన్నిటినీ తన భుజం మీద పెట్టుకుని రాక్షస సంహారం చేయించిన మహానుభావుడైన కృష్ణుడు శరీరం విడిచిపెట్టి అవతారాన్ని కానీ చాలించాడని నాకు అనిపిస్తోంది. అదే జరిగితే మేము కూడా వెళ్ళిపోయే రోజులు దగ్గరికి వచ్చేసినట్టే నాకు అనుమానంగా ఉందని బాధపడ్డాడు ధర్మరాజు. ఇంతలో అర్జునుడు వచ్చాడు. ధర్మరాజు
ముందుగా కుశలం అడిగాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, అన్నయ్య, మన నెచ్చెలి, మన దైవము, మన బంధువు, మన సమస్తము అయిన కృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఎంత ఆశ్చర్యమో తెలుసా? ముళ్ళు కాలిలో గుచ్చుకుంటే అడవిలో పెడుతున్నవాడు ఆ ముళ్ళు తీయడానికి వేరొక ముళ్ళును చేతిలో పట్టుకుని చర్మాన్ని ఉత్తరించి శరీరంలో ఉన్న ముళ్ళు తీసేసి ఆ తరువాత శరీరంలో గుచ్చుకున్న ముళ్ళు చేతిలో ఉన్న ముళ్ళు 2 ముళ్లను విసిరేసినట్టు శరీరంతో ఈ లోకంలోకి ప్రసంగములయందు జీవితమును పాడు చేసుకున్న వ్యక్తులను ఉద్ధరించడానికి తాను శరీరంతో వచ్చి ముళ్ళును ముళ్ళుతో తీసినట్టుగా తాను లోకానికి గీత చెప్పి నడవడి నేర్పి మనలను ఉద్ధరించి అని అంటూ, ఆశ్చర్యం ఏమిటంటే కృష్ణ నిర్యాణం కాగానే గోపబాలురు ఒకరినొకరు కొట్టుకుని అందరూ మరణించారు. కృష్ణుని భార్యలను రక్షిద్దామని నేను గోపాలులతో యుద్ధం చేయవలసి వచ్చింది. గోపబాలకులు పశువులను తోలడం తప్ప యుద్ధం తెలియదు. అటువంటి వాళ్ళు కేవలం కడవలో నీళ్లు పట్టుకుని వెళ్లే ఒక అబలను ఓడించినంత తేలికగా గాంధీవం ఉన్న నన్ను ఓడించేశారు. నన్ను ఓడించి కృష్ణపత్నులను నా వద్ద నుండి అపహరించి పట్టుకుపోయారు. అయితే నాకు ఒకటి అర్థం కాలేదు. ఈ గాంధీవమే కదా నేను అప్పుడు పట్టుకుంది, ఈ రథమే కదా నేను అప్పుడు ఎక్కాను. ఎత్ర యోగీశ్వరో కృష్ణో ఎత్ర పార్థోదనుద్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఏనాడు నీ జీవన రథంలోంచి కృష్ణుణ్ణి తీసేశావో ఆనాటి నుంచే నీకు ఓటమి ప్రారంభకాలం. ఎంతకాలం కృష్ణుడు నడిపిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావో అంతకాలం నీకు విజయ పరంపరే. అన్నయ్య, ఇవాళ కృష్ణుడు లేడు. ఆనాడు ద్రౌపదీదేవి స్వయంవరంలో నేను బాణములు గురిపెట్టి కదులుతున్న చేపను కొట్టాను. ఖాండవ్వనాన్ని దహించడానికి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాను. 18 అక్షౌణీల సైన్యాన్ని చీల్చి చెండాడాను. అన్నీ చేయవలసిన ఈ చేతులు ఇవాళ గోపబాలులతో యుద్ధం చేయలేకపోయాయి. ఎప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడో ఆనాడే మన జీవనాలు వెళ్ళిపోయాయి. ఈ వేళం మనం జీవాచాలై ఉన్నాం అన్నాడు. ఈ మాటలు విని ధర్మరాజు, ఇంకా మనం ఉండవలసిన అవసరం లేదు. కృష్ణుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడే కలిపురుషుడు వచ్చేస్తున్నాడు. తర్వాత యుగానికి అవకాశం చూపిస్తున్నాడు. కాబట్టి మనం ఉండవలసిన అవసరం లేదు అని పరీక్షిత్తుని పిలిచి అతనికి పట్టాభిషేకం చేశాడు. తాను కట్టుకున్న సార్వభౌమ లాంఛనాలను, పట్టు వస్త్రాలను, ఆభరణాలను విడిచిపెట్టి కేశపాసాలకు ఉన్న ముడిని విప్పి ఒక మానసిక హోమం చేశాడు. అది పైకి చేయలేదు. ఇంద్రియాలన్నిటినీ తీసుకెళ్ళి మనసులో పెట్టి ఆ మనసు తీసుకెళ్ళి ప్రాణవాయువునందు, ఆ ప్రాణవాయువు తీసుకువెళ్ళి అపానవా అనేటువంటి మృత్యువాయునందు పెట్టాడు. ఆ పానం తీసుకువెళ్ళి మృత్యుస్థానమైన శరీరం కూడా పెట్టాడు. ఈ విధంగా ఇప్పుడు శరీరం పడిపోవడానికి కావలసిన స్థితిని తీసుకువచ్చాడు. దీన్ని శాస్త్రంలో ఒక రకమైన సన్యాసం అని అంటారు. ఇక తను మాట్లాడు, ప్రతిస్పందించడు, అన్నిటినీ విడిచిపెట్టి జడుల్లా పిశాచగ్రస్తుల్లా జుట్టు వరబోసుకుని మౌనంగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు ధర్మరాజు. ధర్మరాజును చూసిన భీముడు కూడా అలాగే అన్నగారిలాగా వెళ్ళిపోయాడు. భీముడు వెనక అర్జునుడు, ఆ వెనుక నకుల సహదేవులు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వారు మృత్యుస్థానమైన శరీరంలోనికి హోమం చేసేశారు. కాబట్టి శరీరాలు పడిపోయి కృష్ణ పరమాత్మలో ఐక్యం పొందేశారు. ఇది తెలుసుకున్న ద్రౌపదీదేవి తన భర్తలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తాను కూడా ఉండకూడదని తాను కూడా ఉత్తర దిక్కున ప్రయాణం చేసి ఆవిడ కూడా శరీరాన్ని విడిచిపెట్టేసింది. విదురుడు ధృతరాష్ట్రునితో మాట్లాడిన మాటలను ధర్మరాజు, మిగిలిన పాండవులు, ఉత్తరాభిముఖులైన ఘట్టాన్ని ఎవరు విన్నారో, జీవితంలో ఎవరు చదివారో అటువంటి వారికి నిర్హేతుక కృపగా కృష్ణ పరమాత్మ తన పాదార విందముల యందు భక్తిని కృప చేస్తాడు అని పోతన గారు అభయం ఇచ్చారు. ఈ ఘట్టం అంత మహోత్కృష్టమైనటువంటి ఘట్టం. భాగవతం 15వ రోజు పారాయణం సంపూర్ణం. స్వస్తి.